యావత్ భారతదేశం మొత్తం కూడా మార్చ్ 31 వైపే చూసింది. ఈరోజు రానే వచ్చింది. హోమ్ మినిస్టర్ కూడా మార్చి 31 వరకు 2026 మార్చి 31 వరకు మావోయిస్ట్ పార్టీ లేకుండా, మావోయిస్టులు లేకుండా మావోయిస్ట్ రహిత దేశంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతామనే నాందితోని ఇటు ఒక డెడ్‌లైన్ పెట్టుకొని కూడా పనిచేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ అనేక మంది కూడా ఇటు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సబబు కాదు. నిజంగానే ప్రజల సమస్యల మీద కొట్లాడే మావోయిస్టుల పైన ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర ఈ విధంగా అన్నట్టుగా అనేక సామాజిక సంఘాలు కూడా గళమెత్తిన పరిస్థితి మనం చూస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి ఈరోజు మార్చి 31 2026 మరి మావోయిస్ట్ పార్టీ రహిత దేశంగా తీర్చిదిద్దుతుందా? మరి మావోయిస్ట్ పార్టీ లేకుండా చేయగలుగుతా ఉన్నారు, నక్సలిజం లేకుండా చేయగలుగుతామని అంటారు. కానీ వాటి యొక్క భావజాలం లేకుండా చేయగలుగుతారా? అది అంత సాధ్యమైన విషయమా అన్నట్టుగా భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు అదే టాపిక్ చర్చిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీలు కూడా ఎందుకు వచ్చినాయి, మావోయిస్టు పార్టీలు ఎందుకు వచ్చినాయి, మావోయిస్టుల పార్టీలు రావడానికి గల కారణం ఏంటి, పెత్తందారుల వ్యవస్థ ఏంటి, ప్రజల సమస్యలు రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మరి అంటే ప్రత్యామ్నాయంగా వచ్చిన పార్టీలు అన్నీ కూడా మావోయిస్ట్ పార్టీలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మావోయిస్ట్ పార్టీ పుట్టడానికి గల కారణాలు ఏంటి కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు ఇటు ప్రభుత్వాలు పట్టించుకోక, అక్కడ ఉన్న నాయకులు పట్టించుకోక, అధికారులు పట్టించుకోలేక, ప్రత్యామ్నాయంగా వాళ్ళ గోడు ఎవరు వినిపించుకోక, ఎవరన్నా ఒక ఆల్టర్నేట్ ఉండాలి, ప్రభుత్వానికి ఒక భయం ఉండాలి, రాజకీయ నాయకులకు ఒక భయం ఉండాలని ఒక నినాదంతో ఇటు ప్రజలకి సేవ చేయడానికి, ప్రజా సమస్యల మీద గలమెత్తడానికి మావోయిస్ట్ పార్టీ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు అలాంటి పార్టీలని తుడిచిపెట్టడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేసింది. చాలామంది ఎన్కౌంటర్లు చేయడానికి ప్రయత్నం చేసింది. చాలామంది కూడా లొంగిపోయే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా కొంతమంది ఎన్కౌంటర్ చేశారని ప్రజా సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సీనియర్ అగ్రనేతలను కూడా చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది కూడా లొంగిపోయారు. అటు ఆశన్న కావచ్చు, మల్లోజు కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వివరించిన వాళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అగ్రనేత గణపతి ఎక్కడనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. అయితే గణపతి కూడా తన ఒక వృద్ధాపం వల్లనే వేరే దేశాల్లో తలదాచుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి కూడా ఇంకా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఇటు నేపాల్లో ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉంది. ఇటు ప్రభుత్వానికి అధికారులకు కూడా తను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఇటు ఫోన్ కాల్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా లొంగిపోయినప్పటికీ కూడా మరి ఆ భావజాలాలు తొలగిపోతాయా? ఈ రోజుతోని మావోయిస్ట్ పార్టీ రహిత దేశాన్ని తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెడ్లైన్ అయిపోతూ ఉంది. కానీ ఆ భావజాలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్నడూ అంతం చేయలేరు అన్నట్టుగా యావత్ సమాజం చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల సమస్య పైన ఖచ్చితంగా పోరాడడానికి ఏదో ఒక ఆల్టర్నేట్ పార్టీ వస్తూనే ఉంటుంది, ప్రజానాయకులు వస్తూనే ఉంటారు. ఈ విధంగా ఏదైతే గన్ కల్చర్ ఏదైతే ఉందో ఇటు మావోయిస్టులు వాళ్ళు అడవులోకి వెళ్ళి వాళ్ళు గన్ పట్టుకొని వాళ్ళ యొక్క పోరాటాలు కావచ్చు, వాళ్ళ యొక్క త్యాగాలు కావచ్చు, మనం చాలా విధాలుగా మనం చెప్పుకున్నాం. అలాంటి వాటి నుండి ఇప్పుడు బయటికి వచ్చి జనశ్రీవంతిలో స్రవంతిలో కలిసిపోయి ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి ఇటు మావోయిస్టుల నేతలు కూడా రాజకీయంగా కూడా చట్టసభల్లో రావడానికి ప్రయత్నం చెప్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది మన భారతదేశంలో. ఇప్పటికే అణచివేతకి గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా మనం ఆలోచించినట్లయితే ఎన్నో ఇటు మహిళలకు సంబంధించి కావచ్చు, ఇటు మహిళలు బయటికి రావాలన్నా కావచ్చు, అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న భారతదేశాన్ని మరి ఎవరు కాపాడుతారు, ఇప్పుడు ఎవరు కాపాడుతారనే నినాదం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మరి చూడాలి, మావోయిస్ట్ పార్టీని అంతం చేశాము, అంతమైపోయింది. దాదాపుగా ఈ మావోయిస్ట్ పార్టీ ద్వారా దాదాపుగా మన భారతదేశంలో ఉన్న 10 రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడ్డాయి, 10 నుండి 12 రాష్ట్రాల వరకు ఇబ్బంది పడ్డాయి అన్నట్టుగా ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే నిన్న పార్లమెంట్లో కూడా ఇదే చర్చలు అయితే జరిగాయి. ఇటు మావోయిస్ట్కి సంబంధించి కూడా
మేము ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నామో ఆ లైన్ వరకు మేము కంప్లీట్ చేశామన్నట్టు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపించిన నేపథ్యం మనమైతే నిన్న చూసాం. కానీ ఇదే నేపథ్యంలో సమాజం కూడా అడుగుతా ఉంది. ఏదైతే మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇంకా చాలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇదే విధంగా డెడ్ లైన్ పెట్టుకొని పనిచేయాలి. విద్యకు సంబంధించి కూడా ఎందుకంటే 100% విద్య ప్రజలకు అందినప్పుడే మరి భారతదేశం కూడా విద్యావంతుల దేశం అవుతుంది. 100% వైద్యం అందినప్పుడే భారతదేశం ఒక పౌష్టికారమైన లేకుంటే ఒక నాణ్యతమైన భారతదేశం యువతలో కూడా కావచ్చు, లేకుంటే ఇటు ఫిట్ ఇండియా అనే నినాదంతో ముందుకొస్తుంది. 100% విద్య, వైద్యం ఇలాంటివి అందియాలి. ఒక డెడ్ లైన్ పెట్టుకొని ప్రతి జిల్లాకి హాస్పిటల్, ప్రతి మండలానికి ఒక హాస్పిటల్, లేకుంటే ప్రతి మండలానికి ఒక హై స్కూల్ లాంటి ఇలాంటివన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇటు యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఏదైతే డెడ్ లైన్ పెట్టుకొని మావోయిస్ట్ పార్టీ వాళ్ళని అంతం చేయడానికి, లేకుంటే వాళ్ళని జనశ్రీవల్ల స్రవంతిలో తీసుకురావడానికి, వాళ్ళ యొక్క అడుగుజాడలు లేకుండా చేయడానికి ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ప్రజలకు కావచ్చు, యావత్ భారతదేశ ప్రజలకు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ఏవైతే కావాలో నిత్యావసరాలు కావచ్చు, ఏవైతే ముఖ్యంగా కూడు గుడ్డ విద్య వైద్యం ఇవేవైతే ఉన్నాయో వాటిని అందించే విధంగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయాలి అన్నట్టుగా ఇటు చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ వాదనలు అయితే పార్లమెంట్లో అయితే జరుగుతూ ఉన్నాయి. మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతోనైతే వెళ్తుంది. మరి ఇప్పటికే దేవ్జీ కావచ్చు, ఇటు గణపతి కావచ్చు, వీళ్ళు సీనియర్ నేతలు అయితే కొంతమందే ఉన్నట్టుగా ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి హిడ్మా లాంటి అగ్రనేతల్ని కూడా ఇటు ఎన్కౌంటర్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వాలు కూడా చాలా వరకు స్పందన కరువైంది అన్నట్టుగా ఇటు ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బస్తర్ లాంటి ఏదైతే మావోయిస్ట్కి సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కేంద్ర బలగాలు మొత్తం స్వాధీనం చేసుకొని వాళ్ళ కమాండ్లో అక్కడ పోలీస్ స్టేషన్ రావడం కావచ్చు, అక్కడ సంబంధించిన ప్రజలకు వీళ్ళకి విద్య అందియడం కావచ్చు, ఇవైతే కొత్త నాందికి పలుకుతుందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ప్రజల గురించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పట్టించుకునే విధంగా కొత్త చట్టాలు రావాలని కూడా యావత్ భారతదేశం కోరుతూ ఉంది.